హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ ఏం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ ఏం జరిగింది, సెన్సెక్స్ ఎలా మూవ్ అయింది, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ తర్వాత న్యూస్ ఏంటి అనేది మనం వన్ బై వన్ చూద్దాము. సో ఛానల్ని కొత్తగా మనకు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో నిఫ్టీ మనం మాట్లాడుకుంటే 25,157 దగ్గర క్లోజ్ అయిందండి. 0.29% డౌన్ సైడ్ మూవ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1% పడింది, 58,800 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 0.32% డౌన్ సైడ్ మూవ్ అయింది, 82,180 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 1% డౌన్ సైడ్ వెళ్తే 0.75% స్మాల్ క్యాప్స్ డౌన్ సైడ్ వెళ్ళాయి అనమాట. సో సెక్టార్స్ వరకు పాజిటివ్ ఏమేమి ఉన్నాయని మనం మాట్లాడుకుంటే మెటల్, ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్ ఈ మూడు సెక్టార్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అనమాట. సెక్టార్స్ మైనర్ పాజిటివ్ గానే ఉన్నాయి, వెరీ హైలీ పాజిటివ్ గా ఏం లేవన్నమాట. నెగిటివ్ సెక్టార్స్ మనం మాట్లాడుకుంటే మెయిన్ గా పిఎస్యూ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రెండు మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా నెగిటివ్ సైడ్ ఉందన్నమాట. కన్స్యూమర్ డ్యూరబుల్స్, డిఫెన్స్, తర్వాత రియాలిటీ, ఎఫ్ఎంసీజీ ఇలాంటివన్నీ మనకు, ఫార్మా, పిఎస్సి కూడా మనకు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి అనమాట సెక్టార్స్ వైజ్ గా చూసుకుంటే. టాప్ గెయినర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే ఎటర్నల్, ఐడిబిఐ బ్యాంక్, తర్వాత హిందుస్థాన్ కాపర్, ఐటీసీ హోటల్స్ అనమాట. ఇవి టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్ గా వరుణ్ బెవరేజెస్, ఎస్ఆర్ఎఫ్, తర్వాత ఎల్టీ మైంట్రీ, కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత మెయిన్ గా టాటా కెమికల్స్ లాంటివి టాప్ లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్ గా మనకు ఈ రోజు ఇంకా టాప్ న్యూస్ ఆఫ్ ద డే గురించి మనం మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ వీక్ నుంచి నడుస్తుంది కదా. సో ట్రంప్ వర్సెస్ యూరోపియన్ యూనియన్ అనమాట ఆన్ గ్రీన్లాండ్. సో ఇది నడుస్తూనే ఉంది. లేటెస్ట్ గా యూరోపియన్ యూనియన్ ఏం చేసింది, ట్రంప్ ఏం చేసింది అనేది, ఏం మాట్లాడుతున్నాడు అనేది చూద్దాం మనము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు ఒక ఇది ఒక ఐపీఓకి సంబంధించిందండి. ఫోన్ పే ఐపీఓ అనేది రాబోతోంది. సెబీ గ్రీన్ లైట్ ఇచ్చేసింది అనమాట. సో ఫోన్ పే ఐపీఓ అనేది రాబోతోంది, ఆల్మోస్ట్ సర్టన్. సో చూడాలి ఎలా ఏ ప్రైస్కి లిస్ట్ అవుతుంది, ఏమాత్రం సబ్స్క్రిప్షన్ అవుతుంది అనేది చూడాల్సింది అనమాట. మార్కెట్ షేర్ అయితే బాగానే ఉందనుకుంటాను ఫోన్పేకి సంబంధించి. సో అది కూడా ఒకసారి చెక్ చేయాలి నేను. సో ఓవరాల్గా ఫోన్పే అనేది ఐపీఓలోకి రాబోతుంది. ఎలా మూవ్ అవుతుంది అనేది చూద్దాము. లిస్ట్ ఎలా అవుతుంది, మెయిన్గా నేను ఆలోచించేది ఏమంటే లిస్టింగ్ గెయిన్స్ తర్వాత ఎలా మూవ్ అవుతుంది అనేది. ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ అప్పటి వరకు మేబీ ప్రీ లిస్టింగ్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో మనకు అవి పాజిటివ్గానే ఉండే ఛాన్స్ ఉంటుంది, గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ అనేవి. సో ఆ తర్వాత లిస్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, వెంటనే మనకు స్విగ్గీ మాదిరి డౌన్ సైడ్ రావడం కానీ, లేకపోతే ఓలా ఎలక్ట్రిక్ మీరు చూసినట్టయితే డౌన్ సైడే వచ్చిందనమాట. సో అలా డౌన్ సైడ్ వస్తుందా, లేకపోతే హ్యుండై మాదిరి కొంచెం స్టెబిలైజ్ అవుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఫోన్పే అనేది రాబోతుంది అనమాట ఐపీఓలోకి. ఇది ఫస్ట్ న్యూస్ అని మనం మాట్లాడుకోవాలి. సో సెకండ్, ఇంకా మనం డైరెక్ట్ గా వరల్డ్ న్యూస్ లోకి వెళ్ళిపోతే నార్వే అనమాట. నార్వే రియాక్ట్ అయింది ట్రంప్కి సంబంధించి. ఏమని రియాక్ట్ అయిందంటే డైరెక్ట్ ఒకటే మాట, బోర్డ్ ఆఫ్ పీస్ లో జాయిన్ అవ్వమని అడిగాడు కదా. సో దాంట్లో జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు, రిజెక్ట్ చేసామని చెప్పి నార్వే చెప్పింది. ఇక్కడ స్పెషల్ ఏంటి, నిన్న చెప్పారు కదా మిగతా కంట్రీస్ కూడా దాదాపు ఫ్రాన్స్ కానీ లేకపోతే యూకే కానీ ఇలాంటివి రిజెక్ట్ చేశాయని చెప్పారు కదా. అంటే నార్వే రిజెక్ట్ చేయడం అనేది నాకు ఎందుకో కొంచెం స్పెషల్ అనిపించింది. దానికి కారణం ఏంటంటే ఈ నార్వే మీద ముందు నుంచి కోపంగా ఉన్నాడు ట్రంప్, ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదని చెప్పి. యాక్చువల్గా చెప్పారు నార్వే వాళ్ళు, ఏం చెప్పారంటే అది మేము డిసైడ్ చేసేది కాదు, నార్వే గవర్నమెంట్ డిసైడ్ చేసేది కాదు, అది ఒక జ్యూరీ ఉంది వాళ్ళకి. సో ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది, ఆ కమిటీలో గవర్నమెంట్ ఎలాంటి హ్యాండ్ ఉండదు అని చెప్పినా సరే ట్రంప్ దానికి ఒప్పుకోలేదన్నమాట. గవర్నమెంట్ బ్యాకింగ్ లేకుండా అట్లా ఇది చేయరు కదా అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. సో వాళ్ళు చెప్పినా సరే ట్రంప్ వినట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా నార్వే వాళ్ళు ఏం చేశారంటే ఆ బోర్డ్ ఆఫ్ పీస్ దాంట్లో $1 బిలియన్ కట్టి జాయిన్ అవ్వండి అని చెప్పి అన్నాడు కదా. సో దానికి సంబంధించి రిజెక్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇండియా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, జాయిన్ అవుతామని కానీ లేకపోతే లేదు రిజెక్ట్ చేస్తామని కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట. అసలు రెస్పాండ్ అవ్వలేదు ఇండియా అనేది. సో చూడాలి ఇండియా కూడా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొక న్యూస్ ఏంటంటే కెనడా అనమాట. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఆయన లేటెస్ట్ గా మాట్లాడారు ఏమంటే వరల్డ్ మొత్తం ఏకం అవ్వాలి అమెరికాకి అగెన్స్ట్ గా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా వాళ్ళు కెనడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చైనాతో చైనాతో స్టార్ట్ చేశారనమాట డీలింగ్ అనేది. ఎందుకంటే మనం చూసినట్టయితే కెనడాలో ఇది వరకు లాస్ట్ టైం వరకు 100% టారిఫ్స్ ఉండేది చైనా గూడ్స్ మీద.
దాని అమాంతం వాళ్ళు కట్ చేసి 6% తెచ్చేశారు. సో కెనడా ఈజ్ గోయింగ్ సైడ్స్ విత్ చైనా అనమాట. ఎందుకంటే ఈ ట్రంప్ తట్టుకోలేము అని చెప్పి వాళ్ళు చైనా సైడ్ వెళ్తున్నారు. యాక్చువల్గా బార్డర్ కంట్రీ ఆఫ్ అమెరికా, చాలా పెద్ద బార్డర్ అండ్ చాలా క్లోజెస్ట్ అలై ఆఫ్ అమెరికా అని చెప్పుకోవచ్చు. అలాంటి కంట్రీ చైనా వైపు వెళ్తుంది అంటే మరి అమెరికన్ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా కెనడా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ చైనా అని మనం చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఈరోజు ఇంకొక న్యూస్ అనేది చూడండి. ఇది ఏంటి అంటే మెయిన్ గా యాపిల్ ప్లే అనేది యాపిల్ పే అనేది మనకి ఇండియాలో రాబోతుంది 2026 లో అంటున్నారు. సో ఇది పేమెంట్ వే అనమాట. జస్ట్ లైక్ ఫోన్ పే కానీ లేకపోతే ఇలా గూగుల్ పే కానీ ఇలా ఉన్నాయి కదా రకరకాల, ఇలా యాపిల్ పే, అమెజాన్ పే కానీ ఇలా ఉన్నాయి కదా. సో యాపిల్ పే కూడా ఇండియాలో 2026 ఎండ్ లోపు రాబోతుంది అనమాట. ఇది ఒక ఐఫోన్ యూజర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా మనకు ఈయూకి సంబంధించి అగైన్ న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఈయూ ఏం చేసిందంటే దాదాపు మొత్తం యుఎస్ ట్రెజరీస్ మొత్తాన్ని అమ్మి పడేస్తామని చెప్పి వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లేటెస్ట్ గా వస్తున్న న్యూస్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా ఫ్రీజ్ చేసేసారు. ట్రేడ్ డీల్ ఏదైతే యుఎస్ఏ మధ్య ట్రేడ్ డీల్ జరిగిందో దాన్ని కంప్లీట్ గా వాళ్ళు ఫ్రీజ్ చేసేసారు అనమాట. ఇది కొంచెం అమెరికాకి ఇబ్బంది, కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కనుక వాళ్ళు ఒకవేళ ట్రెజరీస్ మొత్తం యుఎస్ ట్రెజరీస్ మొత్తం అమ్మేస్తే కనుక ఖచ్చితంగా బాండ్ ఈల్డ్స్ అనేవి పెరిగిపోతాయి వాళ్ళకు, యుఎస్ఏకు. ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని పవెల్ మనకు ఎవరైతే ఫెడ్ చైర్మన్ పర్సన్ ఉన్నారో ఆయన్ని ట్రంప్ ఆల్మోస్ట్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయిస్తానని పీకేస్తానని చెప్పి కూడా చాలా సార్లు అన్నాడు. సో మొత్తానికి వాళ్ళు కొంచెంగా 25 బేసిస్ పాయింట్స్ అలా తగ్గించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఒకవేళ బాండ్ డీల్స్ కనుక పెరిగిపోతే ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు ఫెడ్ కంట్రోల్లో కూడా ఉన్నదన్నమాట ఆ పరిస్థితి. సో దాదాపు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఒక పక్క జపాన్ మార్కెట్ యొక్క ఈల్డ్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేయాలనేది అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ జపాన్ హైలైట్ ఏంటంటే జపాన్ వాళ్ళు ఎక్కువగా యుఎస్ ట్రెజరీస్ ని హోల్డ్ చేస్తున్నారు. ఒకవేళ జపాన్ లోనే బాగా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు యుఎస్ఏ నుంచి బయటికి వెళ్ళిపోతారు కదా, కావాల్సినంత రిస్క్ ఫ్రీ లేకుండా. మనం చూడండి బయట కంట్రీలో పెట్టినప్పుడు ఏదైనా ఎలా అయినా సరే ఇప్పుడు ట్రంప్ లాంటి గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ గా రిస్క్ అనేది ఉంటుంది. సో ఓన్ గవర్నమెంట్ జపాన్ లోనే డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకు రిస్క్ ఉండదు అనమాట, రిస్క్ ఫ్రీ అయిపోతారు వాళ్ళు. సో ఒకవేళ జపాన్ లోనే మంచి బాండ్ ఈల్డ్ కనుక మనకు దొరికితే ఆటోమేటిక్ గా జపాన్ లోనే పెడతాం కదా అని వాళ్ళు అక్కడ జపాన్ పీపుల్ అనుకుంటారు కదా. అలాగే సిచ్యువేషన్ ఒకవేళ జపాన్ లో కనుక బాండ్ ఈల్డ్స్ కనుక పెరిగితే ఆటోమేటిక్ గా యుఎస్ఏకి నష్టం అనమాట. దానికి తోడు వరల్డ్ కూడా నష్టం అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. వీళ్ళేమో ఒక పక్క EU వాళ్ళు ఫ్రీజ్ చేసేసారు కంప్లీట్ గా ట్రేడ్ డీల్ ని. సో దీనివల్ల ఏం జరుగుతుంది అది కూడా ఇండెఫినెట్లీ వాళ్ళు ఇన్ని నెలలు హోల్డ్ చేస్తామని, కానీ ఇప్పుడు ట్రంప్ అయితే February 1st నుంచి టారిఫ్ వేస్తాం అన్నాడు. సో ఒకవేళ తర్వాత నా మాట వినకపోతే 10% కాస్త నేను 25% చేస్తానని కూడా చెప్పాడు. సో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఇండెఫినెట్ గా పోస్ట్పోన్ చేస్తున్నాం ఈ ట్రేడ్ డీల్ ని, ఈ ట్రేడ్ డీల్ ఏదైతే చేసుకున్నామో దాన్ని పాజ్ చేసేస్తున్నాం అని చెప్పి, ఫ్రీజ్ చేసేస్తున్నాం అని చెప్పి EU వాళ్ళు అన్నారు అనమాట. ఇది కొంచెం ఇబ్బంది అనమాట అమెరికన్స్ కి ఎస్పెషల్లీ. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. రకరకాల వాటి మీద EUతో డిపెండ్ అయి ఉంది అమెరికా. సో ఇప్పుడు ఒకవేళ ట్రేడ్ డీల్ అనేది పాజ్ అయితే కనుక ఇంకా మళ్ళీ టారిఫ్ వార్ అనేది మొదలవుతుంది అనమాట. ఇది మీకు గుర్తుంటే చైనా కంటే ముందు EUతో కూడా నడిచింది. వాళ్ళు టారిఫ్ వేస్తాం మేము టారిఫ్ వేస్తాం అన్నట్టు నడిచింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది అనేది చూడాలి మెయిన్ గా. సో ఒక పక్క మనకు చూస్తే మనకు జరుగుతుంది కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది, దానికి సంబంధించి కూడా ట్రంప్ అక్కడికి వచ్చాడు. ట్రంప్ మాట్లాడాడు అనమాట. సో ఏం మాట్లాడాడు అనేది ఇంకా పూర్తి న్యూస్ అనేది బయట రాలేదు. ఇంకా చూడాలి ఎప్పుడు ఏం మాట్లాడాడు ఎలా మాట్లాడాడు అనేది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక న్యూస్ వస్తుంది ఏంటంటే టాప్ ఇండియన్ CEOs అందరితో ట్రంప్ మీట్ అయ్యాడు అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ట్రేడ్ డీల్ అనేది కూడా ఆగిపోయింది యుఎస్ఏతో. వాళ్ళు అడిగిండేది ఏంటి మీకు పదే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను, అగ్రికల్చర్ అండ్ డైరీ ఈ రెండు సెక్టార్స్ ని ఓపెన్ చేయమని అయితే మనల్ని అడిగారు. మనం చేసేది లేదు, మిగతా ఏమన్నా ఉంటే తెలుసుకోమని చెప్పాం. సో ఓవరాల్ గా ట్రంప్ ఇప్పుడు కొత్తగా కంపెనీ CEOs అందరినీ టాప్ ఇండియన్ కంపెనీ CEOs అందరితో కలిశాడని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ట్రంప్ వాళ్ళని కలవడము అంటే ఇదొక హైలైట్ విషయం అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా ఇక్కడ ట్రంప్ కి ఇంకొక పెద్ద దెబ్బ ఏంటంటే
దానిష్ పెన్షన్ ఫండ్ వాళ్ళు, అంటే డెన్మార్క్ వాళ్ళు అనమాట. సో ఆ డెన్మార్క్ సంబంధించిన పెన్షన్ ఫండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా యుఎస్ ట్రెజరీస్ నుంచి ఈ మంత్ ఎండ్కి ఎండ్ అయిపోతాం, కంప్లీట్ గా బయటకు వచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆటోమేటిక్ గా బాండ్ ఈల్డ్స్ అనేది పెరుగుతుంది, ఖచ్చితంగా డాలర్ ఏమవుతుందంటే ప్రెషరైజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా మన రూపీ అనేది వీక్ అయ్యే ఛాన్సెస్ ఫర్దర్ గా నాకు ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్స్ పెరిగిన ప్రతిసారి ఖచ్చితంగా రూపీ వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు కంటిన్యూగా సెల్ చేస్తారు. ఆల్రెడీ మనకు జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఆల్రెడీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళే ఛాన్స్ నాకైతే దీనివల్ల కనబడుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఒక పక్క కెనడా వాళ్ళు చైనాతో చేతులు కలపడమే కాకుండా ఓవరాల్ గా వరల్డ్ మొత్తం అమెరికాకు యాంటీగా యునైట్ అవ్వాలి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన కెనడా పిఎం. సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. అందుకనే చూడండి, ఇలాంటి టెన్షన్స్ ఉండడం వల్లే గోల్డ్ కూడా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఈరోజు మన మార్కెట్ లో 4% పెరిగింది. యాక్చువల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు మనం మాట్లాడుకుంటే 2% పైన పెరిగింది. బట్ మన రూపీ కూడా వీక్ అవ్వడం తోటి మన ఇండియాలో ఇంకా గోల్డ్ అనేది ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది అనమాట. 4% పైన పెరిగింది. అండ్ సిల్వర్ కూడా ఫాస్ట్ గానే పెరుగుతుంది. సిల్వర్ కూడా ఇక్కడ తగ్గే పరిస్థితిలో లేదనమాట. చూడాలి ఎప్పుడు స్టాప్ అవుతుంది ఈ ర్యాలీ అనేది. ఇంత టెన్షన్స్ ఉంటే మాత్రం ఇప్పట్లో స్టాప్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ కి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే పోలాండ్ వాళ్ళు సడన్ గా ఒక్కసారిగా మనం చూడండి దాదాపు 150 టన్స్ అనుకుంటాను, దాదాపు 150,000 కేజీలు అనుకుంటాను. సో సబ్జెక్ట్ కరెక్షన్ వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ రిజర్వ్స్ లోకి. డాలర్ ని బ్రేక్ చేసి, అంటే డాలర్ ని పక్క పెట్టి గోల్డ్ ని యాడ్ చేసుకుంటున్నారు. సో ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా గోల్డ్ డిమాండ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ అలా కొనే కొద్దీ మనకి ఇంకా గోల్డ్ అనేది పెరిగిపోతుంటుంది. సో ఇప్పుడు కూడా ఇంకా గోల్డ్ అలాగే పెరుగుతుంది అనమాట. ఒక పక్క మన రూపీ కూడా చూడండి 91.7 దగ్గరకు వచ్చేసింది. సో అగైన్ ఆల్ టైమ్ లో దగ్గరికి వెళ్తుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇదే అనమాట, ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేయడము, తర్వాత జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల గోల్డ్ విపరీతంగా మెటల్స్ లో విపరీతంగా ర్యాలీ ఉండడము. గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాంటి వాటిలో బాగా ర్యాలీ ఉంటుంది. సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, గోల్డ్ అనేది కనీసం స్టెబిలైజ్ అవుతుంది. సిల్వర్ లో ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ ఇప్పుడైతే ఆల్ టైమ్ హై కొడుతూనే ఉంది, కంటిన్యూగా ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. సో బట్ ఒకవేళ కనుక కరెక్షన్ వచ్చింది అంటే మాత్రం సిల్వర్ విపరీతంగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు అనేది చెప్పలేము అనమాట. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ సిల్వర్. గోల్డ్ అయితే కనీసం కొంచెంగా ఒకవేళ అది పడినా సరే అంత ఫోర్స్ తో పడదు, ఎందుకంటే స్టెబిలిటీ ఉంటుంది, కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సెంట్రల్ బ్యాంక్స్ హోల్డ్ చేస్తాయి కాబట్టి చూడాలి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది. బట్ బీ కేర్ఫుల్ విత్ సిల్వర్ అనేది నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఇది ఓవరాల్ ఈరోజు మార్కెట్ హైలైట్ న్యూస్ అనమాట. సో చివరిదాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మార్కెట్ ఏం జరిగింది అనేది చూస్తే మనం ఒకసారి యాక్చువల్గా బాగా పడిందండి. 25,000 దాటి కిందికి కూడా వెళ్ళిపోయింది. 24,970 వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి రికవర్ అయ్యి 25,157 అంటే 0.29% కిందికి 0.29% డౌన్ సైడ్ క్లోజ్ అయింది అనమాట. సో ఏం జరిగింది, ఎందుకు అలా జరుగుతుంది, అసలు వరల్డ్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాము. సో మనకు కొత్తగా ఎవరైనా కనుక ఛానల్ని తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం మార్కెట్ అనాలిసిస్ లోకి. నిఫ్టీ మనం చూసుకుంటే 25,157 ఇందాక చెప్పినట్టు 0.29% డౌన్ సైడ్ క్లోజ్ అయిందండి. మనకు బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు బాగా కరెక్షన్ అయింది, 58,800కి వెళ్ళిపోయింది, 1% కరెక్షన్ అయింది. సో సెన్సెక్స్ మనం చూసుకుంటే దాదాపు 0.32% మనకు కరెక్షన్ అయింది డౌన్ సైడ్, అది కూడా 82,180 దగ్గరికి వెళ్ళిపోయిందండి. సో మనకు మిడ్ క్యాప్స్ 0.1% డౌన్ సైడ్ వెళ్తే స్మాల్ క్యాప్ 0.74% దగ్గరగా మనకు కరెక్షన్ అయ్యాయి అనమాట. అంటే డౌన్ సైడ్ వెళ్ళాయి, నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి అనమాట. ఏ సెక్టార్స్ పాజిటివ్ గా ఉన్నాయి ఈ రోజు అని మనం మాట్లాడుకుంటే మెయిన్ గా మెటల్, ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, ఈ 3 సెక్టార్స్ మనకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అనమాట. సో మెయిన్ గా నెగిటివ్ గా క్లోజ్ అయిన సెక్టార్స్ ఏంటి అంటే మనం చూడండి ఒకసారి, పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, పిఎస్సి,
తర్వాత మనం చూసుకున్నట్టయితే రియాలిటీ, మెయిన్గా ఈ రియాలిటీ సెక్టర్ విపరీతంగా డౌన్ సైడ్ వెళ్తుందండి. తర్వాత ఎఫ్ఎంసీజీ, తర్వాత డిఫెన్స్ ఇలాంటివి మనకు నెగిటివ్ సైడ్ వెళ్ళాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళాయి అనమాట. సో ఓవరాల్గా ఈ సెక్టార్స్ అన్ని నెగిటివ్ సైడ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ 3 సెక్టార్స్ మాత్రమే పాజిటివ్ అని చెప్పుకోవాలి, మిగతా అన్ని సెక్టార్స్ నెగిటివ్ అని చెప్పుకోవాలి. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మెయిన్గా చూస్తే ఎటర్నల్ అంటే జొమాటో, తర్వాత ఐడిబిఐ బ్యాంక్, తర్వాత హిందుస్థాన్ కాపర్, ఐటీసీ హోటల్స్ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే వరుణ్ బెవరేజెస్, ఎస్ఆర్ఎఫ్, తర్వాత ఎల్టీ మైంట్రీ, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత మనం చూసుకుంటే టాటా కెమికల్స్ ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఈరోజు హైలైట్ న్యూస్ ఏంటి అనేది 1 by 1 మనం మాట్లాడుకుందాము. మీకు గత 1 week నుంచి మీకు తెలిసిందే ఈ ట్రంప్ వర్సెస్ యూరోపియన్ యూనియన్ గ్రీన్లాండ్ మీద నడుస్తూనే ఉంది కదా, దానికి సంబంధించిందే మెయిన్ న్యూస్ అంతా ఉందన్నమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకుందాము, తీసేసేమా